వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన ఒక పిలుపు మేరకు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, మేము పెంచకుండానే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పని, మేము అధికారంలో రాగానే అసలు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పని ఏదైతే చెప్పారో, హామీ ఇచ్చారో, ఆ హామీని తుంగలో తొక్కుతూ ప్రజానికాన్ని మోసం చేసే విధంగా 15,500 కోట్లు ఈరోజు ప్రజానికంపై భారం వేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఆ ఒక విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పని, అదేవిధంగా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉంటే ఎస్సీ ఎస్టీ కాలనీలో 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందజేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అనే పథకాన్ని ఎత్తివేసి సామాన్య ప్రజానికానికి బతికే అవకాశం లేకుండా, జీవన విధానం బతికే అవకాశం లేకుండా వాళ్ళ నడ్డి విరిచే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది.